చూస్తుంటే ఎలక్షన్ల కమలం పువ్వు పార్టీ చాలా సీట్లే గెలిచేటట్టు కనిపిస్తున్నది. అంతేకాదుల్లా పువ్వు పార్టీ నుండి ఎన్నికలలో నిలబడే లీడర్ల కోసం ఢిల్లీ నుండి పక్క రాష్ట్రాల నుండి కమలం పువ్వు పార్టీ పెద్ద లీడర్లు దిగుతుండ్రోల్లా గా ముచ్చట్లేందో మాల్క చూసొద్దాం పాలి. అవునల్లా ఈ ఎలక్షన్లు ఎట్లయినా ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. అందుకోసం కమలంపూ పార్టీ లీడర్లు పెద్ద ప్లానింగ్ చేసిర్రు. ఇన్ని రోజులు జనాలలో వండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ నుండి పక్క పొంటున్న రాష్ట్రాలకు గెలిస్తే పెద్ద సార్లు వచ్చి ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. అందుకోసం ఇవాళ బండి సార్ ప్రచారం ఇచ్చానికి మన పక్క పొంటి రాష్ట్రం నుంచి వెళ్ళి కమలంపూ పెద్ద లీడర్ అన్నమలై సార్ తెలంగాణకు వచ్చిండల్లా. The moment we will come to power, we will waive off all farmer loan up to 2 lakh rupee. And then he said on Sonia Gandhi's birthday, we will waive off 2 lakh rupee for each of the farmer. Ladies and gentlemen, brothers and sisters here, not only have they waived off the farmer loan, not only are they giving 15,000 rupee per acre, not only the laborers are getting 12,000 rupee per acre. This Congress government is a bundle of lie. We all know, other hand 10 years of Modi ji ka sarkar. We are seeing the performance of Modi ji government. If some developmental work has happened in Telangana, it is only because of our 4 BJP MP under the leadership of Bandi Sanjay Anna. Some developmental work has happened in Telangana. They were able to bring money from the central government to all parts of Telangana. So this election is a message we are going to give to the Congress by winning all Lok Sabha seats. ఆ తమిళనాడులో ధర్మం కోసం దేశం కోసం నిత్యం నిరంతరం పోరాటం చేస్తూ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప వ్యక్తి వాళ్ళ అన్నమలై గారు. ఇలా నిరంతరం పాదయాత్రనే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడినా, నరేంద్ర మోడీ గారు పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడినా ఎప్పుడు కూడా అన్నమలై గారి యొక్క పాదయాత్ర గురించి ప్రస్తావించని మీటింగ్ ఇప్పుడు లేదు. కాబట్టి ఇవాళ తమిళనాడులో పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే, తమిళనాడులో పార్టీ శక్తివంతంగా తయారైందంటే కేవలం ఎవరు వాళ్ళ కార్యకర్తలు కూడా జోష్ నింపి వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళను కూడా ఒక కార్యక్రమం తయారు చేసి వాళ్ళ అన్నమలై గారి వెంట నడిచిందంటే అది పూర్తిగా అన్నమలై గారి గొప్పతనం, కేంద్ర నాయకత్వం యొక్క ప్రోత్సాహం, జేపీ నడ్డా గారి యొక్క ప్రోత్సాహం. కాబట్టి వారి అలా మన యువ సమ్మేళనానికి రావడం చాలా సంతోషం. తమిళనాడులో ఎలక్షన్స్ అయిపోయినాయి. వారు పార్లమెంట్ లో ఇవాళ నాతో పాటు పార్లమెంట్ లో వారి గలాన్ని వాళ్ళ బారిని వినిపించబోతున్నారు. కాబట్టి తమిళనాడు రాష్ట్ర ప్రజలు కూడా మన తెలంగాణ కార్యకర్తల తరపున, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల తరపున తమిళనాడు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.